సో ఆ క్రమంలో ఈ వ్యవస్థలు నేను ప్రజలకు సేవకులుగా ఉంటా అని వచ్చిన ఇవాళ వాళ్ళు ఏదో రాజుల లెక్క వాళ్ళు చెప్పిందే వేదం లెక్క చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో ఆ క్రమంలో న్యాయమే అడిగింది కదా. ఇప్పుడు ఎవరు మాట్లాడినా, ఏ పాస్టర్ మాట్లాడినా, ఒక సామాన్యుడు మాట్లాడినా, ఒక సామాజిక కార్యకర్త మాట్లాడినా, లేకపోతే ఏ మతానికి చెందిన వారైనా న్యాయం అడుగుతున్నాం కదా, రైట్? అంతకుమించి ఏమంటున్నాం, ఆ కేసు పరిపూర్ణంగా విచారణ ఏమంటున్నాం, ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమంటున్నాం. ఏమంటున్నాం, ఈ పగడాల ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ కాకముందు మనం ఏం మాట్లాడినాం? పబ్లిక్ ఇష్యూసే మాట్లాడినాం కదా. నేను ఈ ఇష్యూ కాకముందు జనరల్ టాపిక్సే మాట్లాడినాం కదా. డే టు డే యొక్క పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, ఇంకోటే మాట్లాడినాం కదా. అంటే మా డే టు డే ప్రజా సమస్యల నుంచి మా దృష్టి మరల్చింది ఎవరు? ప్రవీణ్ బ్రదర్ని చంపింది ఎవరు? సరిగ్గా విచారణ చేయంది ఎవరు? మీరు మత కల్లాలు సృష్టించే వాతావరణం సృష్టిస్తే అట్లా వద్దురా అయ్యా, ఇది అందరం అన్నదమ్ములు లెక్క ఉందాము. ఈ భారతదేశం అనేది ఒక ప్రజా